Welcome to morning session. Gently kept your hands on your face for 10 seconds. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. అరచేతులు చూస్తూ నెమ్మదిగా కడదిద్దాం. 5, 4, 3, 2, 1, 0. ముందుగా మనందరికీ గురువుగారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి శాస్త్ర కోటి నమస్సుమాంజులు, శాస్త్ర కోటి కృతజ్ఞతలు అర్పించుకుంటూ ఓషో గారిని ఆహ్వానించుకుందాం. ఓషో గారి ద్వారా పతంజలి యోగ సూత్రాస్ మనం తెలుసుకుంటున్నాం. సో లెట్స్ గో టు ద టాపిక్. ఆస్టెరిటీ డిస్ట్రాయ్స్ ఇంప్యూరిటీస్. అంటే కాయేంద్రియ సిద్ధ్య అశుద్ధి క్షయ తపస. అశుద్ధి అనేది శుద్ధి అయితే అప్పుడు కాయేంద్రియ సిద్ధి అనేది జరుగుతుంది. ఆస్టెరిటీస్ డిస్ట్రాయ్స్ ఇంప్యూరిటీస్ and with the ensuing perfection in the body and sense organs, physical and mental powers awaken. మనలో ఉన్న శక్తులని ఎలా ఉద్దీపన చేసుకోవాలనే దానికి ముందు కొంత ఇంట్రడక్షన్ ఇస్తారు. మనిషి ఒక మంచు కొండ లాంటి వాడు. ఆ మంచు కొండలో 1/10 వంతు మాత్రమే కనబడుతుంది. అంటే 9/10 వంతు లోపల ఉండిపోతుంది. చాలా చిన్నదే కనపడతాడు. మనిషి కనపడేది అసలైన మనిషి కాదు. చాలా 9/10 లోపల ఉండిపోతుంది. ఒక ఉదాహరణ. మరొక ఉదాహరణ ఏంటి? మనిషి ఎలాంటి వాడయ్యా అంటే ఒక చెట్టు లాంటి వాడు. మహావృక్షం లాంటి వాడు. అసలైన జీవితం అంతా ఆ యొక్క వేర్లలో ఉండిపోయింది. ఆ వేర్లు ఎక్కడున్నాయి? అండర్ గ్రౌండ్‌లో ఉన్నాయి. పైకి కనబడేదేంటి? శాఖోపశాఖలు మాత్రమే కనపడుతూ ఉంటాయి. మనము ఆ శాఖోపశాఖల్ని కట్ చేస్తే మళ్ళా కొత్త శాఖోపశాఖలు వస్తూ ఉంటాయి. ఆ బ్రాంచెస్ మళ్ళా కొత్తవి వస్తూ ఉంటాయి. కారణం ఏంటి? మూలం అది కాదు. ఆ కొమ్మలు, ఆ చెట్టు కొమ్మలు వాటిని నరికినా మళ్ళా కొత్త కొమ్మలొస్తూ ఉంటాయి. మళ్ళీ ఎందుకొస్తున్నాయంటే మూలం అక్కడి నుంచి కాదు, వేర్ల నుంచి ఉంది. అది ఆ విధమైనటువంటి మూలం అంతా వేర్లలోనే ఉంది. ఒక పాయింట్. మనిషి కంటికి కనపడేటువంటి వ్యవహారం కంటే చాలా మేజర్ అంతా అంతరంగంగా ఉంది. మేజర్ పార్ట్ అంతా కూడా. ఇప్పుడు కంటికి కనపడుతున్నటువంటి మనిషిని మనం చూసి వాడు తప్పు చేశాడు, ఇలా చేశాడు, అలా చేశాడు మనం అంటాం. దాని అర్థం ఆ యొక్క అసలైన పూర్తి స్వరూపం, ఆ మనిషి యొక్క పూర్తి స్వరూపం మనకు తెలియదు. ఎందుకని? అసలైన మనిషి తన లోపలికి వెళ్తేనే అంతరంగపు ద్వారాలను తెరుచుకొని తన స్వయంలో ఉన్న దివ్యత్వాన్ని దర్శించగలుగుతాడు. మనకు తెలుసు, మనం జనరల్‌గా మాట్లాడుకునే మాటల లెక్క తీసుకుంటే, మనిషి పలానా వ్యక్తి. ఆ మనిషి నాకు తెలుసు. ఆ పలానా ఫ్యామిలీ నుంచి వచ్చాడు. పలానా వృత్తి వాడు జేస్తారు. ఆయన వృత్తిరీత్యా వైద్యుడు, లేదా ఇంజినీరు, లేదా ప్రొఫెసరు. ఈ లేదా ముఖం జూసి చెప్తాము. ఆయన ఫోటో జూసి చెప్తాము. నాకతను తెలుసు అని. అది ఆ కంటికి కనపడేటువంటి రూపము అది భ్రమ. అసలైన వ్యవహారం లోపలుంది. పైపైనే ఉన్నాం. పైపైన చూస్తున్నాం. అసలైన మనిషి లోపలున్నాడు.
చాలా దూరంగా ఉన్నావు. ఆ మనిషి లోపలికి చేరుకోలేదు. నీకు తెలుసు అనుకుంటావు. ఈ సొసైటీ కన్సర్న్ వరకు అది కరెక్టే. కానీ చాలా లోపలికి వెళ్ళాలి. తెలియాలంటే. ఆ చర్మాన్ని చూసి నువ్వు నిర్ణయించినట్టుంటుంది. సో, నువ్వు లోపలికి డీప్‌గా వెళ్తే అది తెలియ తెలియాలంటే ముందు ఆ మనిషంటే ఏంటో తెలియాలంటే నీ లోపలికి నువ్వు వెళ్ళాలి. నీ అంతట నువ్వు తెలుసుకోకపోతే ఎదుటి వ్యక్తి అర్థం కాదు. ఎదుటి వ్యక్తిని నువ్వు అర్థం చేసుకోలేవు. బాహ్య రూపంతో నువ్వు జడ్జిమెంట్ చేయొద్దు. బాహ్య రూపంతో జడ్జిమెంట్ చేయొద్దు. బాహ్య తప్పొప్పులతో జడ్జిమెంట్ చేయటానికి లేదు. వితిన్ చాలా ఉంది. ఆ విధంగా బాహ్య రూపం చూసి నువ్వు నేను తెలుసుకున్నాను ఆ మనిషి గురించి అంటే నీకేమి తెలీదు అని అర్థం. ఏమిటయ్యా అంటే తెలుసుకునే మార్గం ఏమిటి? ఆ మనిషి యొక్క రహస్యం తెలుసుకునే మార్గం ఏమిటి? అని ఆ మిస్టరీ లోపలే ఉంది. నీ లోపలేనే ఉంది. యూ ఆర్ దట్. అనేక లేయర్స్ ఉన్నాయి పైన. నీ లోపల ఉంది మనిషి మనిషి అనంతుడు. ఇన్ఫినిటీ. అనంతమైన పైపైన ఉన్న లేయర్స్‌ని చూసి మనం జడ్జిమెంట్ చేయడానికి లేదు. కాబట్టి నీ లోపలికి నువ్వు వెళితే అంటే ఆ మనిషి లోపలికి వెళితే డీప్ ఇన్ మ్యాన్ యూ విల్ రీచ్ టు గాడ్. నీ లోపలికి వెళ్తేనే ఆ లోపల దేవుడిని దర్శిస్తాం. పైపైన ఉంటే ఏముంది? మహాసాగరము. ఆ మహాసాగరంలో అలలు మాత్రమే ఆ పెద్ద సాగరంలో అలలు వస్తూ ఉంటాయి. అలలు మాత్రమే నువ్వు చూస్తున్నావు. కానీ ఆ లోపలికి వెళ్ళు. అంతరంగంలోకి వెళ్ళు. అప్పుడేమవుతుంది? దోస్ హూ హావ్ నోన్ గాడ్ దే హావ్ నాట్ నోన్ హిమ్ యాస్ అన్ ఆబ్జెక్ట్. తను తెలియుట తత్వం అంటారు గదా! తను తాను అంటే ఆ మనిషి తను తాను తెలుసుకుంటే తత్వం అదే నీవు అనేటువంటి ఆ దైవమే నీవు అన్న సత్యం తెలుసుకుంటావు. అంతేగాని ఈ శరీరాన్ని చూసి ఇది అది అని మనం జడ్జిమెంట్ చేయటానికి కాదు. సో, ఇన్నర్ మోస్ట్ సబ్జెక్టివిటీకెళ్ళాలి. లోపల ఇన్నర్ మోస్ట్ ఉంది. అసలు మూలం అదే ఉంది. బాహ్యంగా కనపడేది కాదు. యూ ఆర్ నాట్ ద బాడీ. నువ్వు శరీరమే కాదు. నువ్వు మనసువు కాదు. అసలైన తత్వం లోపలుంది. అప్పుడు ఎవరైతే దైవాన్ని దర్శించారో బాహ్య స్వరూపంతో ఎన్‌కౌంటర్ అవ్వరు. బాహ్య స్వరూపాన్ని అది ఒక వస్తువు అంతే. శరీరం అనేది ఒక మాధ్యమం. ధర్మ సాధన కోసం ఉపయోగించుకునేటువంటి మాధ్యమం. బాహ్యాన్ని చూసి నువ్వేమి చేయడానికి లేదు. ఆ ద్రష్ట ఏం చేస్తాడు? తనలో ఉన్న చైతన్యం ఏదైతే ఉందో అదే చైతన్యాన్ని దర్శిస్తాడు. అందరిలోనూ అదే చైతన్యాన్ని దర్శిస్తాడు. సో, దేవుడు ఇంకెక్కడా కనపడడు. నువ్వెక్కడ ఎతికినా దేవుడు కనపడడు. వెతికి వేసారి అటు ఇటు పరుగులు తీయటం తప్ప నీకేమీ తెలీదు. అది అక్కడున్న కీ పాయింట్. యూ కెనాట్ ఎన్‌కౌంటర్ గాడ్ ఎనీవేర్ ఒక్క చోట తప్ప. నువ్వెక్కడ ఆ దేవుడిని దర్శించలేవు. ఆ ఒక్క చోట తప్ప. ఏందయ్యా ఆ ఒక్క చోట అంటే నీ లోపల. నీ లోపలికి వెళితేనే హి ఈస్ యువర్ డెప్త్. నువ్వెక్కడ ఉన్నావు? శరీరవత్తు ఆలోచన చేస్తే, రూపవత్తు ఆలోచన చేస్తే, మనోవత్తు ఆలోచన చేస్తే పైపైనే ఉండవు. నీ లోపల ఉండు. ఈజ్ ఈ గాడ్ ఈజ్ యువర్ సెంటర్. నీ కేంద్రంలో ఉన్నాడు.
నీ లోపలికి వెళ్ళే దాని కోసమే ధ్యానము. ఏ సూత్రమైనా, ఏ విషయమైనా నీ లోపలికి నువ్వు వెళ్ళి, నిన్ను నువ్వు దర్శించుకోవడం కోసమే ధ్యానము. ఎంత లోపలికి వెళతావో, నువ్వు ఈ మొత్తం ఉనికి సర్వస్వం లోపలికి వెళ్ళగలుగుతావు. ఇతరులలో కూడా వెళ్ళగలుగుతావు. ఎందుకంటే కేంద్రం ఒకటే. అంద కేంద్రం ఒకటే. మూలం ఒకటే. ఇతరుల్లో ఉన్నది అదే కేంద్రం. నీలో ఉన్నది అదే కేంద్రం. ఉనికి సర్వస్వంలో ఉన్నది అదే కేంద్రం. అదే మూలం నుంచి వచ్చాము. ఈ యొక్క పరిధులు చాలా ఉండొచ్చు. కానీ కేంద్రం ఒకటే. వృత్త పరిధి అంటారు కదా! కేంద్రం నుంచి అనేక పరిధులు గీస్తూ ఉంటాం, గీస్తూ ఉంటాం. కానీ ఎన్ని పరిధులున్నా, ఎన్ని పెరిఫెరీస్ ఉన్నా, లక్షలాది పెరిఫెరీస్ ఉన్నా, కోట్లాది పెరిఫెరీస్ ఉన్నా కేంద్రం ఒక్కటే. మొత్తం ఉనికి సర్వస్వానికి కేంద్రం ఒకటే. ఆ ఒక్క పాయింటే దేవుడు. దట్ వన్ పాయింట్ ఈస్ గాడ్. అది ఎక్కడ ఉన్నాడు ఆ దేవుడు? నువ్వు బయట తిరిగినా ఎంత కనపడ్డు. అది నీ లోపలికి వెళ్తేనే కనపడతాడు. నీ లోపల నువ్వు దర్శిస్తే సర్వంలోనూ దర్శిస్తావు. నిన్ను జూసుకుంటే సర్వం కల్విదం బ్రహ్మ. ఉన్నదంతా దైవమే అన్న సత్యం అవగాహన కలుగుతుంది. ఉన్నదంతా అదే. అదే కేంద్రం. ఎసెన్స్. ఆ ఇన్నర్ డెప్త్. అంచేత ఇది ధ్యానం అనేది గొప్ప మహాప్రయాణము. ఇట్స్ ఎ గ్రేట్ జర్నీ. ఒక మనిషి లోపల ఉన్న దివ్యత్వాన్ని దర్శించే మహా గొప్ప ప్రయాణం. గొప్ప తీర్థయాత్ర. అంతరంగ తీర్థయాత్ర. మహా గొప్ప ప్రయాణం. గ్రేట్ పిల్గ్రిమేజ్. సకల తీర్థాలు నీలోనే ఉన్నాయి. అంచేత పతంజలి ఈ విషయాలను చేస్తూ ఈ శరీరం కాయేంద్ర సిద్ధిః అశుద్ధి క్షయాత్ తపస్సః అంటే ఆస్టెరిటీస్ డిస్ట్రాయ్స్ ఇంప్యూరిటీస్. నీ ఆ ప్యూరిటీ వైపుకి వెళ్ళాలి. అయితే ఈ శరీరం యొక్క రహస్యాన్ని మనం గ్రహించాలి అంటే ఆ బా ఈ శరీరాన్ని ఫిజికల్ ఆర్గాన్‌గా మనం భావిస్తున్నప్పుడు మనకు తెలిసింది ఏమీ లేదు. అసలైన సత్యం చాలా ఉంది. మై డియర్ ఫ్రెండ్స్, బాహ్యమైనటువంటి శరీరము ఈ బ్లడ్ సర్క్యులేషను తర్వాత అట్లా ఉంటుంది. ఇది బ్లడ్ ఈ విధంగా మళ్ళా మనకి అనాటమీ గురించి మనకు తెలుసు. కానీ చాలా రహస్యాలున్నాయి. చాలా హిడెన్ రహస్యాలున్నాయి. శరీరం అనేది అన్నమయ కోశం అనంటే 7 బాడీస్ తీసుకొనొస్తే బాహ్యంగా కనపడే అన్నమయ కోశం మాత్రమే. మిగిలిన శరీరాలున్నాయి. సబ్టల్ బాడీ. ఈ శరీరం లోపల సూక్ష్మ శరీరాది సముదాయం ఉంది. సబ్టల్ బాడీ సూక్ష్మ శరీరం. ఆ సబ్టల్ బాడీ మేల్కొంటే యూ హావ్ బికమ్ వెరీ పవర్‌ఫుల్. ఒక సరికొత్త రహస్యాలు అందుకోసం కాయేంద్ర సిద్ధిః అంటే అది. యూ బికమ్ వెరీ పవర్‌ఫుల్. చాలా పవర్‌ఫుల్‌గా ఉంటాం. ఒక సరికొత్త డైమెన్షన్‌కి చేరుకుంటాం. ఈ శరీరం మంచం మీద అలా పడుకొని ఉంటుంది. ఈ సూక్ష్మ శరీరాది సముదాయము సబ్టల్ బాడీ మూవ్ అవుతుంది. దానికి ఏ అవరోధాలు లేవు. ఏ గురుత్వాకర్షణ శక్తి దాని మీద పనిచేయదు. కాలము
ప్రదేశము దానికి కాలాతీతము, ప్రదేశాతీతం. కాలానికి, ప్రదేశానికి అతీతమైనటువంటి ఇది. అది మూవ్ అవుతుంది. దానికి కాలంతో పనేటి దానికి టైం అనేదేం లేదు. ఇట్ కెన్ మూవ్ ఎనీవేర్. దానికోసం ఈ విశ్వమంతా ఓపెన్‌గా ఉంది. ఈ శరీరానికి అలా కుదరదు. శరీరంతో అలా కుదరదు. ఇది మనకి స్వప్నావస్థలో డ్రీమ్స్‌లో సబ్టల్ బాడీ భౌతిక శరీరాన్ని వదిలి బయటికి వెళ్తుంది. ఎంతో డీప్ మెడిటేషన్‌లోనే ఎరుకతో మనం ఈ విషయాన్ని గ్రహించగలుగుతాం. ఇన్ డీప్ సమ్ ఆఫ్ యువర్ డీప్ మెడిటేషన్స్ యువర్ సబ్టల్ బాడీ లీవ్స్ యువర్ ఫిజికల్ బాడీ. ఈ భౌతిక శరీరాన్ని వదిలి సూక్ష్మ శరీరయానం జరుగుతుంది. మనలో చాలామంది డీప్ మెడిటేషన్ చేస్తూ ఉన్నప్పుడు ఈ విషయాన్ని గ్రహిస్తారు. ఈ శరీరం గాలిలో తేలిపోతున్నట్లు అనిపిస్తుంది. కొన్ని అంగుళాలు పైకి లేచిపోయిందా, కొన్ని అడుగులు ఈ శరీరం పైకి లేచిపోయిందా అని మీకు తెలుస్తుంది. ఆ డీప్ మెడిటేషన్‌లో కూడా. నాట్ ఓన్లీ పడుకుని నిద్రపోయేటప్పుడు కలల విషయమే కాకుండా డీప్ మెడిటేషన్‌లో గురించి మనం మాట్లాడుకుంటున్నాం. కళ్ళు తెరిస్తే నువ్వు భూమి మీదే ఉన్నావు. అప్పుడు ఏమనుకుంటావు? అదేంటి? గాల్లో తేలుతున్నట్టుగా అనిపించింది గదా! కళ్ళు తెరిస్తే ఇప్పుడు నేను భూమి మీదే ఉన్నాను. నేనేమో ఊహించుకున్నానేమో అని అనుకుంటావు. కానీ అది కాదు. నువ్వు డీప్ మెడిటేషన్‌లో ఉన్నప్పుడు యూ కెన్ గో లిటిల్ హైయర్ దాన్ యువర్ గ్రాస్ బాడీ. స్థూల శరీరాన్ని దాటి అలా సూక్ష్మ శరీరంతో నువ్వు పైకి లేచావు. అయితే కొన్ని విచిత్రమైన సంఘటన వెరీ రేర్‌గా జరిగే సంఘటనలో ఉదాహరణ చెప్తున్నారు. ఓషో గారు ఏం చెప్తున్నారంటే, స్థూల శరీరం సూక్ష్మ శరీరంతో సూక్ష్మ శరీరాది సముదాయంతో పాటు స్థూల శరీరం కూడా పైకి లేస్తుంది అంటాడు. దానికి ఒక ఉదాహరణ ఆమె పేరు చెప్పలేదు గానీ, యూరోప్‌లో ఒక స్త్రీ ఉండేది. ఒక వుమెన్ ఉండేది. ఆమె సైంటిఫిక్ మెథడ్‌లో పరిశోధనలు చేస్తూ ధ్యానంలో ఇలాంటి పరిశోధనలు చేస్తుంది. ధ్యానంలో, మెడిటేషన్‌లో సైంటిఫిక్‌గా. ఇన్ డీప్ మెడిటేషన్ బాగా డెప్త్ ఉన్నప్పుడు ఆమె 4, 5 అడుగులు భూమి మీద నుంచి ఫిజికల్ బాడీ పైకి లేచింది. ఏది సూక్ష్మ శరీరమే కాకుండా సూక్ష్మ సబ్టల్ బాడీ సూక్ష్మ శరీరమే కాకుండా గ్రాస్ బాడీ అంటే అన్నమయ కోశంతో సహా పైకి లేచింది. ఇదేం చెప్తారు? పురాతనమైనటువంటి యోగ ప్రక్రియ అని అనుకుంటారు. అది ఎలా సంభవించింది? డీప్ మెడిటేషన్‌లో ఇట్ హ్యాపెన్స్. సబ్టల్ బాడీ లేవటంతో పాటు గ్రాస్ బాడీ కూడా దాన్ని ఫాలో అయ్యింది. అబోవ్ ద గ్రౌండ్. అండ్ ఎగ్జాక్ట్‌లీ ఇట్ సేస్ ఇట్ కెన్ 4 ఫీట్ వెరీ ఈజీలీ. ఇట్ కెన్ గో 4 అడుగులు పైకి లేస్తుంది. అయితే అండ్ ద గ్రాస్ బాడీ జస్ట్ ఎ సబ్టల్ జస్ట్ ద సర్ఫేస్ బాడీ. అన్నమయ కోశం అనేది పైకి కనపడే స్కిన్. మనకు కనపడేటువంటి అన్నమయ కోశం ఏంటి? చర్మము పైకి కనపడేది. దాని వెనక అంతరంగంగా సబ్టల్ బాడీలున్నాయి. సూక్ష్మ శరీరాది సముదాయాలున్నాయి. అన్నీ కలిపితే 7 శరీరాలంటారు. ఇవన్నీ 7 శరీరాలు, 7 తరాలకు సంబంధించినవి. ఇది స్థూల శరీరం
అన్నమయ కోశం ఈ భూతలానికి సంబంధించింది. మిగిలిన శరీరాలు అనేక తలాలకు సంబంధించింది. అది ఎలా సాధ్యమవుతుంది? ద మోర్ యూ ఎంటర్ ఇంటూ యువర్ ఓన్ బీయింగ్, నీ లోపలికి ఎంత లోపలికి వెళ్తావు, అప్పుడు రహస్యాలన్నీ నీకు అర్థమవుతాయి. ద మోర్ యూ బికమ్ అవేర్ దట్ దిస్ బాడీ ఈస్ నాట్ ఎట్ ఆల్. ఈ శరీరమే కాదురా! అసలైన వ్యవహారం చాలా ఉందిరా! అన్న విషయం నీకు అవగాహన అవుతుంది. But you will encounter the second body, and only if this body has become pure. నువ్వు సెకండ్ బాడీలోకి ఎంటర్ అవ్వంగానే ఈ శరీరం శుద్ధి అయిపోతుంది. అది కాయేంద్ర సిద్ధ. యోగా డస్ నాట్ బిలీవ్ ఇన్ టార్చరింగ్ ద బాడీ. ఇక్కడ కీ పాయింట్. ఈ శరీరాన్ని శుద్ధి చేయాలంటే దీన్ని ఏదో టార్చర్ చేయడం కాదు. శరీరాన్ని హింస చేయాల్సిన అవసరం లేదు. సో, ఈ శరీరానికి మరి హింస ఫాస్టింగ్ పెడుతుంటారు. డీప్ ఫాస్టింగ్, బాడీ అటైన్స్ సర్టెన్ ప్యూరిటీస్ ఉన్నాయి. ఓకే. ఇక్కడికొచ్చేసరికి హింస చేయాల్సిన అవసరం లేదు. శరీరాన్ని ఉపవాసాలు పెట్టి శుద్ధి కోసం ఫాస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఏదో ఒక వారానికి ఒక రోజు, 2 రోజులు, వారానికి ఒక రోజు హాలిడే ఇచ్చి, లేదా 15 రోజులకోసారి హాలిడే ఇచ్చి చేస్తే బాడీ రిపేర్ చేసుకుంటుంది, ఫిజికల్ బాడీ. నువ్వు అలా కాకుండా ఫిజికల్ బాడీకి హాలిడే ఇవ్వకుండా, శరీరానికి హాలిడే ఇవ్వకుండా అస్తమానం తింటూ కూర్చుంటే ఏమవుతుంది? డెడ్ సెల్స్ రెడీ అవుతూ ఉంటాయి. యూ బికమ్ ఎ లోడ్. భారం అవుతావు. నీ శరీరమే నీకు భారం అయిపోతుంది. ఆ శరీరం భారంతో రకరకాల అన్ని డెడ్ సెల్స్ అన్నీ తయారైపోతాయి. సో, వెన్ ద బాడీ ఈస్ ఇంప్యూర్, యూ కెనాట్ సీ ద హిడెన్ బాడీ బిహైండ్ ఇట్. ఆ విధంగా ఉన్నప్పుడు నువ్వు నీ లోపల ఉన్న అనేక శరీరాలు నీకెలా తెలుస్తాయి? ఈ శరీర భారమే నీకు తెలుస్తుంది. ద బాడీ నీడ్స్ టు బి క్లీన్. ఈ శరీరాన్ని శుద్ధి చేయాలి. ట్రాన్స్‌పరెంట్‌గా ఉండాలి. ప్యూర్‌గా ఉండాలి. అప్పుడు నీకు తెలుస్తుంది. సెకండ్ లేయర్ నీకు తెలుస్తుంది. ఆ సబ్టల్ బాడీ నీకు తెలుస్తుంది. అప్పుడు ఎప్పుడైతే సబ్టల్ బాడీ ఈజ్ ప్యూర్, దెన్ యూ బికమ్ అవేర్ ఆఫ్ థర్డ్ బాడీ. ఆ సబ్టల్ బాడీ నీకు తెలిస్తే అది కూడా ప్యూర్ అయితే థర్డ్ బాడీ తెలుస్తుంది. ఆ తర్వాత ఫోర్త్ అండ్ ఆ విధంగా ఇంకా ఫోర్త్ తర్వాత ఇంకా ఓ 4, 5, 6, 7 అలా వెళ్ళిపోతుంది. దీని కొరకు ఏంటి? ఉపవాసం హెల్ప్ చేస్తుంది. కానీ ఆ ఉపవాసం చేసేటప్పుడు ఏ విధంగా చేయాలి? చాలా అవేర్‌గా ఉండాలి. శరీరాన్ని నాశనం చేయడం కోసం ఉపవాసం చేయకూడదు. శరీరాన్ని హింస పెట్టకూడదు, నిందించకూడదు. నో కండెమ్నేషన్ షుడ్ బి ఇన్ ద మైండ్. శరీరం పట్ల ఎటువంటి హేయ భావము ఉండకూడదు. సో, దట్ ఈస్ శరీరాన్ని హింస పెట్టరాదు. శరీరానికి ఉపవాసం ఉంచొచ్చు. కానీ ఎంత హింస పెట్టుకోకుండా ఎళ్ళాలి. ఒరిజినల్‌గా ఒరిజినల్ ఫౌండర్స్ వర్ నాట్ కండెమర్స్. ఆధ్యాత్మిక సత్యం తెలిసినవాడు శరీరాన్ని హింస ఎక్కడ పెట్టరు. శరీరం అంటే ఎంతో ప్రేమగా చూసుకోవాలి. అప్పుడు ఆ ప్రేమతోనే శరీరాన్ని ప్యూరిఫై చేసుకోవాలి. గుడ్డిగా ఫాలో అవటం కాదు. ఈ ఫాస్టింగ్‌లో కూడా ఎంతో శాస్త్రీయత ఉంది. డీప్ సైన్స్ ఆఫ్ ఫాస్టింగ్ అనేది ఉంది. సో, డీప్ సైన్స్ ఆఫ్ ఫాస్టింగ్ అనేది తెలియకపోతే గుడ్డిగా ఫాలో అయితే ఉపయోగం లేదు. అప్పుడు మనసు చాలా
చికాకుగా ఉంటుంది. ఎంతవరకు తినాలో అంతవరకు తినాలి. అదనమాట. సో, ఫాస్టింగ్ అగ్రెసివ్‌గా ఉండకూడదు. కోపాన్ని వినాశకర ధోరణి వైపు తీసుకెళ్తుంది. కాబట్టి సైంటిఫిక్ ప్రాసెస్ ఉంటుంది. My dear friends, when body is not nothing to digest, you have not eaten anything, body starts self cleaning. చెప్పాం గదా! వారమంతా ఉద్యోగం కోసం బయటికి వెళ్తాం. ఏ సాటర్‌డేనో, సండేనో హాలిడే వస్తే ఇల్లు శుభ్రం చేసుకుంటాం. మొత్తం ఇల్లంతా ఉద్యోగాల కోసం ఇద్దరు భార్యాభర్తలిద్దరూ వెళ్ళిపోయారనుకో. అప్పుడు ఇల్లు ఎక్కడ వాళ్ళు ఎక్కడివి అక్కడే ఉంటాయి. హాలిడే రోజున వచ్చి ఇల్లంతా శుభ్రం చేసుకుంటారు. హాలిడే రోజొస్తే ఆ సెలవు రోజు ఇల్లంతా శుభ్రం చేసుకుంటారు. క్లీన్ ద హోల్ డే. రోజంతా చేయాలక్కడ. ఎందుకంటే ఆ తీరిక లేదు. హోల్ వీక్ యూ ఆర్ సో ఎంగేజ్డ్. సో మచ్ బిజీ. యూ కెనాట్ క్లీన్ ద హౌస్. అలాగే శరీర వెన్ ద బాడీ హాస్ నథింగ్ టు డైజెస్ట్ చేయడానికి ఏమి లేదు. యూ హావ్ నాట్ ఈటెన్ ఎనీథింగ్. ఆ రోజు ఫాస్టింగ్ అంటే నువ్వు డైజెస్ట్ చేయడానికి ఏమి పెట్టకుండా దానికి హాలిడే ఇచ్చావు. అప్పుడు ఆ శరీరం కూడా శుద్ధి చేసుకుంటుంది. స్పాంటేనియస్‌గా మొదలవుతుంది. దాని లోపల ఉన్న అక్కర్లేనివన్నీ బయటికి తోసేస్తుంది. లోడ్ అంతా తీసేస్తుంది. ఆ విధంగా ఫాస్టింగ్ అనేది ప్యూరిఫికేషన్ అవ్వాలి. వన్స్ ఇన్ ఎ వైల్. ఒకసారి. ఒకసారి ఫాస్టింగ్ ఈస్ బ్యూటిఫుల్. వన్స్ ఇన్ ఎ వైల్. అప్పుడొకసారి. జస్ట్ వన్స్ ఇన్ ఎ వైల్. అస్తమానంగా. ఏమి చేయకుండా విశ్రాంతి తీసుకోవాలి. ఏమి తినకూడదు. జస్ట్ రెస్టింగ్ తీసుకోవాలి. వీలైనంత టేక్ యాస్ మచ్ లిక్విడ్ యాస్ పాసిబుల్. వీలైనంత లిక్విడ్ తీసుకుంటూ ఉండాలి. విశ్రాంతి తీసుకోవాలి. సో, కొంతమందికి లాంగర్ ఫాస్టింగ్ అనేది అవసరం అవ్వచ్చు. అది బాడీ చెప్తుంది. దాన్ని కూడా చేయొచ్చు. కానీ ప్రేమతో చేయాలి. శరీరంతో ప్రేమతో చేయాలి. నీకు తెలుస్తుంది. శరీరంకి నువ్వు చేసే ఉపవాసం హాని కలిగించిందంటే ఆపేయాలి. చెప్పేస్తుంది శరీరం. "ఓయ్! వద్దురోయ్! ఇంకంతకంటే నేను భరించలేను రోయ్" అని అంటే ఆపేయాలి. యూ హావ్ టు స్టాప్ ఇట్. ఫాస్టింగ్ దేనికిగా జేయాలి? శరీరానికి సహాయం జేయటం కోసం. మోర్ ఎనర్జిటిక్ ఉండేటట్టుగా ఉండాలి. ఆ అప్పుడు మరింత ఉత్సాహం, ఉల్లాసం ఏదుండాలి? పునర్నిర్మాణం, పునర్జీవనం అయ్యేటట్టుండాలి. ఎంతసేపు మొద్దులాగా పడి ఉండకుండా ఆ శరీరాన్ని అద్భుతంగా చేయాలి. ఇబ్బంది ఉంది అనిపించినప్పుడు స్టాప్ చేయాలి. నౌ దిస్ థింగ్ ఈస్ నో లాంగర్ ప్యూరిఫికేషన్. ఇట్ హాస్ బికమ్ మరీ డిస్ట్రక్టివ్ మెథడ్‌కెళ్ళకూడదు. దాన్ని ఆపేయాలి. This should be the criteria ఏంటి? If you start feeling that you are getting weaker, if you start feeling that your subtle trembling is coming into the body, then be aware. వీక్‌గా అనిపించినప్పుడు, వణుకొచ్చినప్పుడు అనిపించిందా వెంటనే అవేర్‌గా ఉండాలి. సో, నౌ ద థింగ్ ఈస్ నో లాంగర్ ప్యూరిఫికేషన్. ఇంకా అది ప్యూరిఫికేషన్ కాదు నాయనా, అక్కర్లేదు, అవసరం లేదు, స్టాప్ చెయ్యి. ఇంత అవేర్‌నెస్ ఉండాలి. అంచేత ఇది ఓల్డ్ సైన్స్. ఇది గొప్ప శాస్త్రం. ఉపవాసం కూడా ఒక గొప్ప శాస్త్రం. So in fact, one should do fasting near somebody who has been fasting for long and who knows the whole path very well, who knows all the symptoms. బాగా ఉపవాసం చేస్తే ఏ విధంగా సింప్టమ్స్ వచ్చినాయి, ఇంట్లో తేడా వచ్చింది, ఇవన్నీ జాగ్రత్తగా అబ్జర్వ్ చేసిన వాడు దగ్గరగా
మనం తెలుసుకోవచ్చు. డిస్ట్రక్టివ్ మెథడ్ వెళ్ళకూడదు. నాన్ డిస్ట్రక్టివ్‌గా ఉండాలి. సో, థాంక్ యూ అప్ టు నౌ. హ్యాపీ డే. శరి మ అదే అంటే మనిషికి ఏం తినాలి, ఏం తినకూడదనేటువంటి వివేకం ఉంటుందా లేదా అనే తర్వాత మనం విషయాలు మాత్రం అలా ఉంటాయి. సో, థాంక్ యూ. మళ్ళీ రేపటి ఎపిసోడ్‌లో తిరిగి కలుసుకుందాం. హ్యాపీ డే టు యూ ఆల్. బాయ్ బాయ్.